లీడర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు మేము మా మేడం గారు ఢిల్లీ వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు ఒక గ్రేట్ డే అండి. ఏంటంటే March 8 ఉమెన్స్ డే. ప్రపంచ మహిళా దిన సందర్భంగా ప్రతి ఒక్క లేడీస్కి నేను మా మేడం గారు హార్ట్లీ కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాము. అలా మీ అందరూ కూడా ఉమెన్ డే సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు గ్రేట్ థింగ్ ఏంటంటే వెస్టీజ్ కంపెనీలో వచ్చి 6 years అవుతుంది మేము వచ్చి. ఈరోజు గ్రేట్ అవార్డుకి మా మేడం గారు ఎంపిక కావడం జరిగింది. ఈరోజు మాకు ఫుల్ హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కడో ఉన్న మేము అంటే సరవణం లీలా అనే వ్యక్తి ఎక్కడో మారుమూల గ్రామం అండి. అక్కడ నుంచి ఈరోజు ఢిల్లీ నడి ఒడ్డున వచ్చి ఒక ఉమెన్ డే సందర్భంగా మా మేడం గారి పేరు వచ్చింది. ఈరోజు మహిళా దిన సందర్భంగా ఒక గ్రేట్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ గారు అండి, ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు ఈరోజు మా మేడం గారికి అవార్డు ఇవ్వబోతున్నారు. ఫుల్ హ్యాపీగా ఉంది. అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, మనకు మోదీ గారు కూడా. అంటే ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడో ఉన్న మేము ఈరోజు ఢిల్లీలో అవార్డు తీసుకుపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం ఏంటంటే డైరెక్ట్స్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీని తెలుసుకున్నాము. ఆ ఇండస్ట్రీలో వెస్టీజ్ కంపెనీ ఏంటి తెలుసుకుని స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మేడం గారి తరఫున మా మేడం గారు హార్టీ కంగ్రాట్స్ మేడం. అదేవిధంగా మా మేడం గారు కూడా వాయిస్ వింటారు. ఒకసారి మేడం గారు మీ యొక్క. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను ఎక్కడో గల్లీలో పుట్టి పెరిగినటువంటి నేను ఈరోజు వంటగదికే పరిమితం అయి ఉండేదాన్ని నేను. సో ఈరోజు నేను ఇందిరాగాంధీ స్టేడియంలో ఢిల్లీలో అవార్డు తీసుకుంటున్న సీఎం చేతుల మీదుగా. అంటే అది సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇవాళ మన చుట్టుపక్కల ఊర్లోనే తెలియని నా పేరు ఈరోజు ఢిల్లీ వరకు మారిపోతుందంటే ఇది నాకే జోక్ అండి. సో ఇది నాకు ఒక్కదానికి కాదు, ప్రతి మహిళకి అవకాశం ఉంది, దీన్ని ఉపయోగించుకోవాలి. సో ఓన్లీ వంటగదికే పరిమితం కాకుండా మనమేంటో నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అన్ని అవకాశాల కంటే మనకి వెస్టీజ్లో చాలా మంచి అవకాశం ఉంది. దీన్ని గట్టిగా పట్టుకొని ఒక 1 year జర్నీ చేస్తే సో నాలాగా మీరు కూడా ఈ అవార్డు తీసుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి. సో ఇది ఆశ తమాషలు చేసుకునే బిజినెస్ కాదండి, ఇంటర్నేషనల్ బిజినెస్. కాబట్టి ఈరోజు నేను ఢిల్లీ దాకా వచ్చి సీఎం చేతుల మీద అవార్డు తీసుకుంటున్నామంటే ఇది నేను ఈ ప్రతి ఒక్క మహిళకి ఇది ఆదర్శం ఉండాలని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గ్రేట్ ఫెంటాస్టిక్ పర్సన్ చెప్పొచ్చు, ఎక్స్ట్రా పర్సన్ అంటే మోదీ గారు. ఈరోజు మేము ఢిల్లీలో మోదీ సాక్షిగా మేము మా మేడం గారు అవార్డు తీసుకొని ఫుల్ హ్యాపీగా ఉంది. మరి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈరోజు ఇండియాలో జరుగుతున్న డైరెక్షన్ ఇండస్ట్రీలో కొన్ని కంపెనీ పేరు చెప్పారు. ఈ కంపెనీలో ఫస్ట్ సెకండ్ కంపెనీ మా కంపెనీ అంటే వెస్టీజ్ కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయండి, ఇండియాలోనే ఒక వెస్టీజ్ కంపెనీ ఈరోజు డైరెక్షన్ కంపెనీలో 2వ స్థానం ఉందంటే చాలా ఫెంటాస్టిక్ అని చెప్పవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ఇక నుంచి అయినా నమ్మండి, అర్థం చేసుకోండి. వెస్టీజ్ అంటే సబ్బులు పెంచే కంపెనీ కాదు ఫ్రెండ్స్, ఇది మన జీవితాన్ని మార్చే కంపెనీ అని భావిస్తున్నాను. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఎలా వచ్చామంటే ఫ్రెండ్స్, వెస్ట్లో ఒక ఐడి తీసుకున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ ఐడి తీసుకున్న ద్వారా మేము మా ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకున్నాము. అవి ఏంటంటే సబ్బులు పేస్ట్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, బాగుంది చెప్పడం ద్వారా ఈరోజు ఢిల్లీ దాకా వచ్చి మేము అవార్డు తీసుకుని చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచైనా మారండి, మారిపోతం చేయండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు కూడా లేడీస్ ఆర్ జెంట్స్ మీరు కూడా ఫ్యామిలీ తోటి ఇలాంటి అవార్డు తీసుకొని మనసుతో కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం కల్పించిన మా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్కి, అలాగే రాంకోడి గారికి, దొరవ గారికి, మా మెంటర్ సద్గురు సావు సార్కి, అలాగే కంపెనీ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా టీం కూడా థ్యాంక్ యూ సో మచ్.